హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏబీస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయే మిరియాల చారు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి. ముందుగా ఒక ప్లేట్లోకి మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. మిక్సీలో వేయడం కన్నా ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ఆవాలు, అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2-3 వరకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అయితే నేను గరిటెతో కలిపేసుకుంటున్నాను అనమాట. అందులోనే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిసేపు బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటోస్ ఇలా తొందరగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. ఒక కప్పుకి నేను 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. అందులోనే నేను ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇవి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 మినిట్స్ వరకు ఒక పొంగు వచ్చేలాగా చారుని మనం బాగా మరగనివ్వాలి. ఈ చారు అనేది మనకి చాలా బెనిఫిట్ ఇస్తుందన్నమాట. ఫీవర్ వచ్చినప్పుడు కానివ్వండి, డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏమి తినాలి అని అనిపించినప్పుడు ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కడుపు నిండా తినేస్తామన్నమాట. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.